ఆఫ్టర్నూన్. అందరు మంచిగా ఉన్నారు కదా? మరి ఐతారం వచ్చేసింది. ఐతారం వార్తలు చెప్పేందుకు తయారుగా ఉన్నాం మేము కూడా. మరి హెడ్లైన్స్ చూసేద్దామా ముందుగాల? షెట్లే ఈ బడిలా కట్టే ఫీజులు మరి ఎప్పుడు ఈ ఆలోచన చేస్తారో కార్పొరేట్ వాళ్ళు. చేప నోట్లే పాముతలు కాయే, ఎవల పరిస్థితి ఎట్లుంటుందో తెలియకపాయే. ఎవ్వలేంది చూసి ఇంట్లో వచ్చిన మొసలి ఎప్పటికి నీ ఇళ్లలో ఉండేసరికి పెట్టింది కావచ్చు సలి. నూరేటప్పుడు రోట్లే కలిసిన పాము పిల్ల మరి చూడకుంటే తొక్కు నూరితే దావకాన పాలు గారా. ముసలమ్మను పెళ్లి చేసుకున్న వయసు పిల్లగాడు ఇక చేసుకున్నందుకు నీ బాధలేందో నువ్వు వాడు. అక్క మీది ఇవాళ ఏం కూరే? మాదా పప్పు కూరలా చేపలేసి వండిన మస్తున్నదే. ఏంది పప్పుల చేపల? అవే అగురు అదెట్లుంటది? నువ్వు చెప్తా అంటేనే కడుపులంతా తిప్పినట్టు అవుతుంది. ఏ పిచ్చిదానా మస్తు ఉంటదే, నీకేం తెలుసు తోరకాయ మాలం. ఇంకో కూర కూడా ఉన్నది వండుకున్నాం, ఏంటిదో తెలుసా? ఇంకోటి ఉన్నదా? ఒక్కదానికే ఒళ్ళంతా రోమాలు లేచినాయి, ఇంకొకటి కడుపుల పేగులు కూడా బయటపడేటట్టున్నాయి. వద్దు తల్లే వద్దు. అబ్బా గిదిగిట్లనే అంటది గాని మీరేనుండ్రి. కోడిగుడ్లను ఉడకబెట్టినాక రోట్లేసి దంచినాక మళ్ళొక పచ్చి కోడిగుడ్డు కొట్టి పోయాలి అందులో. కొద్దిసేపు నూరినాక వేసుకొని తింటే ఉంటది నా సామెరంగా. ఏందే గట్ల చేస్తున్నావు? ఇక్కడ చూడు. ఇగో ఈడ దావఖాన్ల బెడ్ మీద గుల్కోజులు ఎక్కుతున్న పిల్లగాండ్లను చూసిండ్రా? వీళ్ళు ఇవాళ ఇట్లా దావఖాన్ల బెడ్ ఎందుకు ఎక్కిండ్రా అంటే ఆ లవ్వ చేసిన తొక్కు తినుడే పాపమైంది. ఇగో ఈమెనే ఆ తల్లి. చెప్పు రాజమ్మ, ఏం తొక్కు నూరినావు? ఓ తల్లి, రోట్లనే నూరినావు గాని ఏం నూరినావు? కారం కాదు, తొక్కుల టమాటాలు మిరపకాయలతోటి ఇంకేమో కలిపి నూరినావట కదా. నువ్వు తిన్నావా మరి? ఏమన్నా అయిందా? మరి బాగానే ఉంటే దావఖానకి ఎందుకు వచ్చినావు? సుస్తైందని వచ్చినావు. ఏం కాలేదంటావు, సుస్తైందంటావు. ఎట్లా రాజమ్మా? ఏ నీకు సరిగా చెప్పొస్తలేదు గానీ బుచ్చమ్మా నువ్వు చెప్పు, మీ కోడలు ఏం చేసింది? ఆ పిల్ల తొక్కు నూరింది. నూరినాక అది ఏమున్నది చూసిలేదు. చూడక అట్లా నూరింది. ఆ పిల్ల తిన్నది, ఇంటికాడ 2 పిల్లలు తిన్నారు. మొగలు లేకున్నాడు. ఇంకా జల్లు పోయిండు. ఇంకా డాకానికి తీసుకొని వచ్చిండు. అది ఈనరా అసలే ఆనకాలమే. ఆకిట్లున్న రోట్ల చూసుకోకుండా తొక్కు నూరిందట. మరి ఎప్పుడొచ్చి వనవో పాము పిల్ల మంచిగా బతుకున్నదట రోట్లే. రాజమ్మ రోకలి పోటుకు పచ్చిమిరపకాయలతోటి పాయితే పాము కూడా పచ్చట్ల పచ్చడైపోయింది. గొర్రెలకు కావాలైన పెద్ద కొడుకు సద్దిగట్టి తోలుతా పోరాడు 2వ బుక్క నోట్ల పెట్టంగానే పాము తోక తలిగిందట. సస్తిమే అవ్వ అని అదాట్న ఊరుకొచ్చి అవ్వ తొక్కులు ఏమేసి నూరినవే అని గిన్నెత్తేసి చూస్తే పాము పచ్చడి తిన్నామని తెలిసి వనపర్తి దావకాన్ల షెరికైనరు. అదేదో వానకోయిలా సొంటిది ఉన్నట్టున్నది, పానానికి ఏం ముప్పు రాలే. అదే ఏ ఇష సర్పం అయితే పరిస్థితి ఏంది? అందుకే జర ఇంట్లోనే గాని ఇంటి చుట్టే గాని చిత్తడి పెట్టుకోకుండా సాఫ్ సుత్రు ఉంచుకోవాలి. బిందెలు కుండల మీద మూతలు పెట్టుకోండి. లటుక్కున ముంచుకొని తాగకుండా నీళ్ళల్లో తేళ్లున్నాయా పురుగులున్నాయా అనేది కూడా చూసుకోండి. అంతలా అయితే వానకాలం వెళ్ళేదాకా కరెంటు బుగ్గ కూడా ఎప్పటికి వేసే ఉంచుకోండి. చీకటి ఉంటే బోళ్ళు బొచ్చలల్లా రోజులక్క మనం నీళ్లు నిల్వుంచకుండ్రి పైలం. అక్క నీకో కథ చెప్పనానే? అబ్బా నీ కథల కట్ల కారం పోయి చెప్పి నా చెవులు వాయ కొడుతున్నావు కదనే. ఇక చెప్పు, చంపు నన్ను, చెప్పు. నిన్నెందుకు చంపుతానే? కథ చెప్తా. మంచిగుంటే సప్పట్లు కొట్ట రాదు, లేకపోతే సప్పుడు చేయకుండా రాదు. ఇక చెప్పు. ఇంటే ఇన్నవు, లేకపోతే లేదు. నేను మీకు చెప్తా, సరేనా? అగ్గో ఏందుల్లా మీరు కూడా చెవులు మూసుకుంటున్నారా? మీరు ఇంటర్, నాకు తెలుసు మీరు ఇంటర్. ఇనుర్రి చెప్పేటోనికి ఇనేటోడు లోకు అన్నట్టు ఏదైనా చెప్తానే ఉంటది ఇది. అబ్బా అక్క నీకు దండం పెడతానే, ప్లీజ్ అక్క కొద్దిగా ఆగరాదే? సరే చెప్పు. ఇంకో చెరువుల నీళ్లు బాగున్నప్పుడు చీమలు చెరువుల పడితే వాటిని చేపలు తింటాయి. ఎండాకాలం వచ్చి చెరువు ఎండిపోయినాక అదే చేపలను చీమలు తింటాయి. అవునా కాదా? మరేందే ఇప్పుడు? ఏం లేదే అక్క, నీకు ఛాన్స్ ఉన్నది అని నన్ను నేర్పిస్తున్నావు. నాకు ఛాన్స్ వచ్చినప్పుడు నిన్ను నేర్పిస్తా గంతే. అంటే ఎవల పరిస్థితి ఎట్లుంటదో ఎప్పుడేమైతుందో మనకేం తెలియదు. ఇగో గీ పాము పరిస్థితి కూడా గట్లనే ఉన్నది. అవునా? ఎవల సావు ఎప్పుడొస్తుందో తెలియదు అన్నట్టు ఎవల పానం ఎవల చేతిలో పోతుందో తెలియకుండా అవుతున్నది. ఇగో ఈ పాము గతి చూడుండ్రి ఏమైతున్నదో. ఉత్త పుణ్యానికి శాప చేతుల సచ్చుడైతున్నది.
అరే గంత పొడుగున్నగా పాము దాని తోకంతా కూడా లేని శాప నోట్లు ఎట్లా తలకాయ పెట్టినట్టు ఎందుకు తనలాడుతున్నట్టు అని అనిపిస్తున్నది కదా పాము పరిస్థితి చూస్తుంటే. మరి ఇది ఎక్కడ జరిగిందో తెలియదు గాని ఇంటర్నెట్ లో తెగ తిరుగుతున్నది. చూడుండ్రి ఏదో కర్మగాలి పాము నోటికి దొరికితే శాప పిల్లలను వదలకుండా తిని మింగుతుంది మీ పాము జాతి. అసోంటిది నువ్వు నా నోట్లే తలకాయ పెడితే ఇడుస్తున్నా అని ఎంత గట్టిగా పట్టుకున్నదో చూడుండ్రి పామును శాప. అరే రే నీళ్ళల్లో ఉండే శాపను ఒడ్డుకు నెట్టుకొచ్చింది కదా పాము. ఎవరన్నా నీళ్లుంటే పోయిండ్రుల్లా. మరి ఏ భూములను వంచుకునే కాడ వచ్చిందో పంచాది గాని శాప నోట్లకు పాము తలకాయ పోయేసరికి ఇడవకుండా గట్టిగా పట్టుకున్నది. మరి పామే బతికిందో శాపే బతికిందో తెలియదు గాని కాలం కలిసి రాకుంటే ఎంతటి బలం ఉన్నోడైనా చిన్న గడ్డి పోసకైనా చస్తాడనే ముచ్చట ఇగో ఈ పామును చూస్తే అర్థమవుతున్నది కదా. సుజాత అక్క నేను ఆఫీస్కి వస్తుంటే మా ఇంటి మీద ఓ కాకి వాలి కావు కావు అని అరిచింది. అబ్బబ్బబ్బబ్బా ఎంత గొప్ప పని. మంగ్లి వాళ్ళ ఇంటి మీద కాకి వాలింది అని పేపర్లో పడ్డదా? ఎటకారం ఆనే చెప్పే ముచ్చటి నువ్వు లేకపోతే బొక్కలు ఇరిచి షారు కాసి తాగుతా బిడ్డ. ఏమనుకుంటున్నావు జాదవాతకి దిజికతో? కాకెందుకు అరిచిందని నేను ఆలోచిస్తుంటే పేపర్లో పడ్డదా టీవీలో వచ్చిందా అని పరాస్కం చేయబడితే పిల్ల. కాకరిస్తే ఏమైతుందక్క? గంత బాధపడుతుంటివి. ఏం కాదు, కాకపోతే ఇంటికి చుట్టాలు వస్తారు అని అంటారు పెద్దోళ్ళు గంతే. అది కాదే ఈ ఇంటికి చుట్టాలు వస్తే మంచిదే కానీ ఏ పులులో సింహమో మొసలే వస్తే ఎట్లనే? ఇండ్లకు మొసళ్ళు గిట్ల ఎందుకు వస్తాయి అక్క? నీ పిచ్చి కాకపోతే వస్తున్నాయే. ఇగో ఈ వార్త ఇన్న కాంచి నాకు అదే భయం అవుతున్నదుల్లా. ఎండాకాలం అంతా ఉడకపోతకు వేడికి తట్టుకోలేక నీళ్ళల్లో బొర్రి బొర్రి ఇగో ఇప్పుడు వానలు పడేసరికి సలివెట్టినట్టున్నది. ఏకంగా ఒకళ్ళింటికి వచ్చి 4 గోడల నడమ ఎట్లున్నదో చూడురి మోసలి. ఊళ్ళకు పులులు జింకలు అడవిలో బతికే జీవరాశులు వస్తున్నాయనే ముచ్చట దీనికెట్లా తెలిసిందో గాని నేనెందుకు పోవద్దు అని అనుకున్నది కావచ్చు. ఇగో గిట్లా ఇంట్లోకి వచ్చి అయ్య జాగిర్ లెక్కనేమో అన్నది. ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్లో ఉన్న ఓ ఇంట్లకు ఎప్పుడొచ్చిందో ఎట్లొచ్చిందో తెలియదు గాని మంచిగా తోక ముడుచుకొని అనుకున్నది. మరి అది ఇంట్లోకి వస్తుంటే ఇంట్లో ఏం చేసిరో ఏమో గాని నడింట్లోకి వచ్చేదాకా సోయ లేకుంటున్నారా అని అనుకుంటున్నారట ఆ చుట్టుపక్కల. ఇక ఈ ముచ్చట ఆ నోట ఈ నోట అందరికి తెలిసి వచ్చి దాన్ని పట్టుకునే తానికి మస్తు తిప్పల పడ్డారు. అరే నీ ఇల్లు నదులల్లో చెరువులల్లో ఉండాలి గాని నువ్వేంది వాటిని వదిలిపెట్టి మా ఇండ్లకి వచ్చినావు అని కట్టెతో మెసిలిస్తే మనుషుల మీదకి ఎట్లా అరుస్తున్నా చూడురి. ఎక్కడనో నీళ్ళల్లో బతికే నువ్వు మా ఇంట్లోకి వచ్చి మమ్ముల బెదిరించే అంత రేషం నీకే ఉంటే మాకెంత కోపం ఉండాలి అని వల తెచ్చి మీదేసి మెల్లగా దొరకబట్టిరు మోసల్లి. ఆగో అట్నో ఇట్నో వలలా కట్టి ఫారెస్ట్ ఆఫీసర్లకు ఇచ్చేదానికి మూట కట్టిర్రు. అన్న గట్ల దొక్కుతున్నావేందే? దాన్ని కూడా పానమే కదనే. ఏదో తెలవక ఇంట్లోకి వచ్చినందుకు తొక్కుతావానే? ఇగో గిట్లా ఇంట్లోకి వచ్చిన ముసలి ఆఫీసర్లకు అప్ప చెప్పిర్రు దొరకబట్టి. అయినా వాటికి మన ఇళ్ళకి రావాలని కాయసుంటదా? వాటికి అక్కడ బతికే పరిస్థితి లేకుండా వేస్తేనే కదా మన ఊళ్ళకి వచ్చేది. కాబట్టి వాటి జాగలను ఆగం చేయకుండా ఉండాలని అంటున్నారు జంతువులను ప్రేమించేటోళ్ళు. ఓ పని మీద బడికి పోయినావా? ఎందుకే పని మీద ఎందుకు పోయినావు? ఏ బండ్లోనో కార్లోనో పోకపోయినావు? అబ్బా అక్క నువ్వు కూడా పని చేస్తున్నావు కదనే. నేనెందుకు పని చేస్తానే? మా తాత ఆస్తులన్నీ మా చిన్నాయనలు పెద్దనాయనలు పెద్ద మనుషులను పిలిపించుకొని వారి వాళ్ళ కాలే వంచుకున్నారు. నేనెందుకు పని చేస్తానే? నేనేదన్నా కూడా ఇదేదో ఒకటి అంటాంది. వార్తేందో నేనే చెప్తా. ఓ ఆగాగాగు ఏమనుకుంటున్నావే? నీకు నువ్వే నేను ఇక్కడ ఉన్నానా లేదా? మనం ముచ్చట పెట్టుకోకుండానే వార్తేస్తావా? మరి నువ్వు చెప్పనిస్తున్నావా? గడుకో తిరకాసి పెడుతుంటివి. కొద్దిసేపు ఆగక్క. నా పేరు ఆగక్క కాదు మంగ్లక్క. చెప్తుంది ఆగక్క అని. సరే సరే చూడకట్లా చెప్పు. ఇగేమన్నా చెప్పు. మా చిన్నమ్మ బిడ్డను బడిలో చేర్పించటానికి పోతే తక్కువ ఫీజు చెప్పలేదే సార్లు. దెబ్బకే గుండాగినంత పని అయింది. అంటే ప్రైవేట్ బడిలల్లో పిల్లలకు చేర్పించే అయ్య వాళ్ళ పరిస్థితి అంతా గట్లనే ఉంటది అనుకో. అవునవును కానీ ఇప్పుడు ఈ ముచ్చటెందుకే?
ఓ దిక్కు బడి ఫీజులు పెంచుకుంటా బిల్డింగ్ల మీద బిల్డింగులు కడుతుంటే ఇగో ఒక ఆడ చూడు ఏం చేస్తున్నారో చూడు. ఇగో ఇది ఛత్తీస్గఢ్ లో బార్గాయ్ అనే ఊర్లో ఉన్నబడి. దీని పేరు శిక్ష కుటీరు. అంటే ఇప్పటి పిల్లలను రేపటి పౌరులను చేసేదందుకు శిక్షణ ఇస్తుంది అన్నట్టు. మరి దీంట్లో చదువుకోవాలంటే పిల్లలు అయ్యేవాళ్ళు కట్టలు ఫీజులు కట్టే అవసరమే ఉండదు. అగో ఫీజులు కట్టేది లేదంటున్నారు అంటే అదేదో సర్కార్ బడే ఉన్నట్టున్నది అనుకుంటే మీ పిల్లలకు అడ్మిషన్ దొరకనంత పని అవుతుంది. ఎందుకంటే ఈ శిక్ష కుటీరు ప్రైవేట్ బడే. మరి ఫీజులు కట్టకుండా ఉత్తపుణ్యానికే చదివేందుకు చెప్తున్నట్టు అంటే అట్లా కూడా కాదు. ఈ బల్లె పిల్లగాళ్ళని చేర్పించేదానికి అయ్యా వాళ్ళు ఏం చేయాలంటే పల్క బల్పము పుస్తకాలతో పాటు ఒక మొక్కను తీసుకొచ్చి సార్లు చెప్పిన కాడ నాటాలి. అగో అదే ఆ బడికి కట్టే ఫీజు అన్నట్టు. అగజూడు ఊర్లున్న ఖాళీ భూములలో ఎన్ని మొక్కలు నాటినరో. ప్రైవేట్ బడులోళ్ళు డొనేషను మంత్లీ టర్ము ఎక్స్ట్రా టర్ము కరికులర్ యాక్టివిటీస్ గదేనుల ఆటలు పాటలకని దానికి దీనికి లట్టం పెట్టం ఫీజులని ఇంట్లోన్న సామాన్లన్నీ అమ్ముకునే కథ చేస్తారు. మరి ఈ ప్రైవేట్ బడోళ్ళు ఇట్లెందుకు చేస్తున్నారు కావచ్చు అంటే వాళ్ళకు ఫీజుల మీద ఉన్న భవనాల కంటే పీల్చుకునే గాలి ఖరాబ్ అవుతుంది అనే దాని మీదనే ఎక్కువ ఉన్నదట. అందుకే చెట్లు నాటిన వాళ్ళకు ఫీజులు ఏం తీసుకోకుండానే చదువు చెప్తున్నారు అన్నట్టు. మంచిగా ఉన్నది కదా శిక్ష కుటీరు చెట్ల ఫీజుల రూలు. మరి బడి లెక్కనే దేశంలో ఉన్న పెద్ద పెద్ద బల్లోళ్ళు కూడా ఆలోచన చేస్తే ఎంత మంచిగా ఉంటది కదా. అక్క వడోదర జగన్నాథుని రథయాత్ర మస్తు జోర్దార్గా జరిగింది అక్క. ఒక్క పార వార్త ఏందో చూద్దామా. వడోదరల జగన్నాథ యాత్ర ఏంది? నీకేమైనా పిచ్చి పట్టిందా అనే? ఇగో మా చెల్లెకు కొంచెం తిక్క తిక్క అవుతున్నది, మీరేం తప్పు పట్టుకోకుండ్రి. వాళ్ళు కాదే తప్పు పట్టుకునేది నువ్వు. అరే నేను వార్త తెచ్చి చెప్తుంటే అడ్డం పుల్లేస్తుంటివి. నేను అడ్డం పుల్లేస్తున్నానా అనే? అది కాదు చెల్లె, నేను ఒకటి అడుగుతా చెప్పే. అడుగు. జగన్నాథ దేవాలయం ఎక్కడున్నదే? ఒడిస్సాలున్నది. మరి వడోదర ఎక్కడున్నదే? గుజరాత్ ఉన్నది. మరి నువ్వేమన్నావే? జగన్నాథ రథయాత్ర వడోదరల మస్తు జరిగింది అని చెప్పబడుతుంది. ఎట్లా ఎట్లా సాధ్యమే? ఒడిస్సా తూర్పుకుండే, గుజరాత్ ఏమో పడమట్టుకుండే. హౌ అంట. అందుకే అన్నారు నిన్ను ఆవేశం ఎక్కువ అని. మొత్తం చెప్పేదాకా ఇనవైతివి, నడిమిట్లా నన్నే అడగబడుతుంది. ఇగో గి వార్తను నీకే అర్థమవుతుంది. ఇను ఇగో చూస్తున్నారా, పూరీలున్న జగన్నాథ రథం లెక్కనే తయారు చేసిన రథాన్ని ఎట్లెక్కుతున్నారో. మరిది ఎక్కడంటే గుజరాత్ రాష్ట్రంలో ఉన్న వడోదర అనే పట్టణంలో ఉన్న బల్లె జరుపుకున్న రథయాత్ర పండుగ. మేళ తాళాలతోని జగన్నాథుని ఊరేగించుకుంటా పోతుంటే చిట్టి చిట్టి చేతులతోని చిన్నపిల్లలు పువ్వులు చల్లిండ్రు. అచ్చం పూరీలుండే జగన్నాథుని రథం తీరుగానే తయారు చేయించి వాటికి తాళ్ళు కట్టి చిన్నపిల్లలతోనే గుంజిపించిండ్రు. ఇక అలా సారున్నట్టున్నది. ఏ పిల్లలు, నేను చెప్పినప్పుడే అందరు ఒక్కసారి రథాన్ని గుంజాలే, అంతవరదాకా ఎవ్వరు గుంజొద్దురా చిన్న అని చెప్పినట్టున్నది. చూడండి పిల్లలు ఎట్లా రథాన్ని గుంజుతున్నారో. మరి బడి పిల్లలందరికీ ఒడిశాలున్న పూరీలున్నట్టే అనిపించాలని ఇట్లాంటి ఏర్పాట్లు చేసినాము. చదువే కాకుండా దేవుళ్ళ మీద భక్తి ఉండాలని ఇట్లా చేస్తున్నాం అంటున్నారు. అంతేనా సార్లు? చదువుండ్రి, ర్యాంకులు తెచ్చుకుంటారా, వాళ్ళు ఎంబడి పడకుండా అప్పుడప్పుడు ఇగో ఈ వీళ్ళ లెక్కలకు సంబరం అయ్యేటి పనులు చేయాలంటున్నారు పిల్లల బాగోగులు కోరుకునేటోళ్ళు. అక్క ఏహేపో గా పిల్లగానికి ఏళ్ళు చూపిస్తే కొండ వాక్తాడు అంటారు. అసలు ఏళ్ళు చూపితే కొండ వాకుడు అంటే ఏందక్క? ఏమున్నదే, ఏలు పెట్టిన కాడ కొండ బొమ్మ గీయాలి గిట్లా గంతే అయిపోయా. నిజంగానే అంటున్నావా అక్క, లేకపోతే ఏదో అడిగినందుకు తోసింది చెప్తున్నావా? ఏ కాదే, నిజంగానే చెప్తున్నానే. ఏలు పెట్టిన కాడ మంచిగా కుదిరిచ్చి కొండ బొమ్మ గీసి చూపెడితే అప్పుడు అబ్బా పిల్ల పర్వాలేదురా అని అనుకుంటే మెచ్చుకుంటారు. నిజము. అన్నలు అక్కలు అంతేనా? ఏంది హుషారుగున్న పిల్లలని గట్లా అంటారా? చెప్పినావు అంతి. అయ్యా సాలు అంతి నవ్విన కాడికి. తెలియకుంటే తెలియదనాలే కానీ ఏది పడితే గది చెప్తావానే అక్క? అయితే కానీ ఇగో మన జోర్దార్లకు హుషారు పిల్లగాడు వచ్చిండుల్లా. రారా చిన్న.
ఇయ్యాల రేపు రోజులు ఎట్లున్నాయి ఉల్లా పోరగాండ్లకు ఏల్సు పెడితే కొండ వాగుతున్నారు ఇగో ఈ పిల్లగాని చూడు ఏమేం తయారు చేసిండో इस काम कैसे करते हैं जैसे कि ये एक हथियार के रूप में अगर हम जैसे ये मतलब जैसे लोहे की चीज इसे अंदर जाते ही अलार्म बज जाएगा इसमें जैसे मान लो एक ये खाली बक्सा इसमें अगर देखते हैं अगर तो इसे कुछ फर्क नहीं पड़ता है लेकिन अगर పిల్లగాండ్లు ఆడుకునే కార్ బొమ్మతోని అందరు లెక్క ఆడుకోకుండా దానికి స్పీకర్లు పెట్టి బల్లె సార్లు చెప్పిన పాట అలా తెలివితోటి ఇగో గిట్లా సప్పుడు చేస్తున్నాడు ఆగా చూడు కార్ బొమ్మకి ఏమేం కలిపిండో అట్లా కలిపితే ఏం జరుగుతావో అనే ముచ్చట్లను ఆగకుండా ఎట్లా చెప్తున్నాడు గంతే కాదు ఎండకు నడిచే బుడ్డ కార్ను కూడా తయారు చేసి ఉరికిస్తున్నాడు ఈ పిల్లగాడు పైన పెట్టిన సోలార్ తాలక ఎండకు ఛార్జింగ్ అయిన కరెంటు తోని పిల్లగాడు పట్టుకున్న రిమోట్ ఎటు తిప్పితే ఆ తురుకుతున్నది ఆ బుడ్డ కారు మరి పిల్లగాని బుడ్డ మీద అట్లా ఎంత తెలివి ఉన్నదో ఏందో తెలియదు గాని ఇసోటి షాన్నే వేసిందట హర్యానా రాష్ట్రం నర్నల్ అనే ఊళ్ళుండే ఈ పిల్లగాడు ఇప్పుడు చదివేది 10వ తరగతేనట ఏదన్నా ఆడుకునే దానికి ఇంటికి తెచ్చుకుంటే అది ఎట్లా పనిచేస్తది ఏ సూత్రం ప్రకారం నడుస్తది అని తెలుసుకొని వాటిని మళ్ళీ తిరిగా చేస్తారట ఇక గిట్లాంటి వాటిని తయారు చేసినందుకు షాన్నే పథకాలు వచ్చినాయి ఈ పిల్లగానికి మరి పిల్లలు ఆడుకునేది ఏదన్నా తెచ్చుకుంటే 2 రోజులకే ఇప్పి కుప్ప పెట్టకుండా దాని గురించి తెలుసుకోర్రి సరేనా అక్క సిమ్లా ఎరికేనా అని నీకు ఎందుకు తెలియదే సెల్లులు వేసుకునేదే కదా నా సిమ్లో మస్తు బ్యాలెన్స్ ఉన్నది అక్క నేను అన్నది సిమ్లా కాదు సిమ్లా సిమ్లా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉంటది ఓహో తూ హనుకేరిచికే అట్లన్నావా నువ్వు నేను ఫోన్లో వేసుకుంటాడు చూడు సిమ్ము అది అనుకున్నానే అయితే ఇప్పుడు అక్కడ పోతున్నావానే అయ్యో కాదక్క అక్కడ గిరిజనుల పండుగలు మస్తు జరుగుతున్నాయి మరి అవి ఎట్లెట్లా చేసుకుంటారో ఓ నజరేద్దామా వేద్దాం సిమ్లా అంటే చల్లటి గాలి మంచి మంచి సూడ ముచ్చటైన జాగలున్నట్టే అక్కడ గిరిజనులు జరుపుకునే పండుగలు కూడా మస్తు మంచిగా ఉంటాయి హాగా చూడుర్రి తాతలు ఎంత పెద్ద పెద్ద మైకులాసొంటి పీకలు ఊదుతున్నారో ఇగో ఇక్కడ చూడుర్రి షాటాలంతున్న తాళాలు ఎట్లా కొడుతున్నారో అన్ని భారీ భారీగానే ఉన్నాయి కదా ఇట్లా మా పండుగలను సిమ్లాలా జరుపుకుంటున్నామని తెలిసేటందుకు ముందుగా అలా ఊరేగింపు జరిపినాక ఒక్క కాడ చేరి డాన్సులు ఎట్లేస్తున్నారో చూడురి చూసిర్రా మన కాడ గంగిరెద్దులను ఆడించేటప్పుడు ఎగిరినట్టు 2 ఎద్దుల బొమ్మలు 2 హంస బొమ్మలను ఎగిరిస్తున్నారు ఇట్లా ఎగురుకుంటా ఏదో వాళ్ళ పురాణ కథలని చెప్తున్నట్టున్నది ఇక కథ అయిపోయాక ఇగో గిదేదో పులి లెక్కున్న బొమ్మ మనిషిని గుంజుకొచ్చింది ఆగా చూడు దాని ఎగురుడు అరే ఇదివర దాకా మంచిగా ఎగిరింది ఇంతల్నే దమ్మచ్చి కింద పడ్డదేంద్రో అన్నట్టే కింద పడ్డది కదా ఆగా చూడు ఏందో దాని వెనక మరలా తిరుగుతున్నాడు గా మనిషి ఓ అయ్యా పుసుక్కున తన్నగాల నాయన జర దూరం ఉండు దూరం దూరం గిట్ల పులి బొమ్మ గమ్మతి చేస్తే తరువాత ఇక అక్కడి గిరిజన అన్నలు అక్కలు వాళ్ళ రీతిలో ఒక్కొక్కరు పట్టుకొని డాన్సులు వేసిర్రు ఇగో గిదుల్లా సిమ్లాలో జరిగిన జోర్దార్ గిరిజన పండుగలు చెట్లే ఈ బడిలా కట్టే ఫీజులు మరి ఎప్పుడు ఈ ఆలోచన చేస్తారో కార్పొరేట్ వాళ్ళు చేప నోట్లే పాముతలు కాయే ఎవల పరిస్థితి ఎట్లుంటుందో తెలియకపాయే ఎవ్వలేంది చూసి ఇంట్లో వచ్చిన మొసలి ఎప్పటికీ నీ ఇళ్లలో ఉండేసరికి పెట్టింది కావచ్చు సలి నూరేటప్పుడు రోట్లే కలిసిన పాము పిల్ల మరి చూడకుంటే తొక్కు నూరితే దావకాన పాలు గారా ముసలమ్మను
పెళ్లి చేసుకున్న వయసు పిల్లగాడు ఇక చేసుకున్నందుకు నీ బాధలేందో నువ్వు వాడు గివుల్లా ఇయాల్టి అయితారం జోర్దార్ వార్తలు మస్తు జోర్దార్గా ఉన్నాయి కదా మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకా మంచి మంచి జోర్దార్ ముచ్చట్లతో మీ ముంగటికి వచ్చేస్తాం అంతవరకు చూసుకుంటూనే ఉండండి హెచ్ఎం టీవీ.